అందరికీ ఆత్మీయ నమస్కారం. గురువుగారు పత్రిజీ గారికి పాదాభివందనాలు. 2017 సంవత్సరం నుంచి మనం అగస్త్యర్ మహాపిరమిడ్లో శక్తి క్షేత్రంలో ధ్యాన యజ్ఞాలు జరుపుకుంటూ వస్తున్నాం. అయితే ఈ సంవత్సరం పిఎంసి హిందీ వారు, పిఎంసి తెలుగువారు వారి యజ్ఞాలు చూసి ఆదర్శంగా తీసుకొని 2025 మధురై ధ్యాన యజ్ఞం, కన్యాకుమారి ధ్యాన యజ్ఞం, కరూర్ ధ్యాన యజ్ఞం, ఇలా మనం ఇంటీరియల్ తమిళనాడులో ఆ మాస్టర్స్ టైఅప్తో 3 యజ్ఞాలు సక్సెస్ఫుల్గా జరుపుకున్నాం. దానికి రోల్ మోడల్ మన హిందీ అండ్ తెలుగు పిఎంసి. తెలుగు రాష్ట్రాలు సారు 40 సంవత్సరాలు ఎంతో కృషి చేసి అభివృద్ధి చేశారు. ఏది ఒకటి నెక్స్ట్ స్టెప్కు తీసుకెళ్ళాలంటే మేము వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా డెవలప్ చేస్తున్నారు, ఎలా మనం తమిళనాడు మొత్తం తీసుకెళ్ళగలం, ఇలా ఆ స్టెప్స్ని చూసి గ్రహించుకొని తీసుకెళ్తూ ఉంటాం. ధ్యాన యజ్ఞాల కోసం ప్రచారానికి వెళ్ళినప్పుడు, క్లాసెస్ చెప్పినప్పుడు వాళ్ళంతట వాళ్ళు ధ్యాన యజ్ఞం చేస్తాం అంటూ మనం చెప్పి చెప్పకముందే, అడగకముందే రెడీ చేసేసి వాళ్ళే ఉత్సాహంగా దిగి ప్రచారం చేసి ధ్యాన యజ్ఞాలు చేస్తున్నారు. కరెక్ట్గా చెప్పాలంటే మనం చేయలేదు, మన చేత వాళ్ళు చేయిస్తున్నారు. ఇది నాకు కొత్తగా అనిపించింది. ఎప్పుడు మనం దిగి చేస్తుంటాం పిఎస్ఎస్ఎం ఆర్ పిఎంసి, కానీ వాళ్ళు ముందుకు వస్తున్నారు అంటే నెక్స్ట్ డెవలప్మెంట్ స్టేజ్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అలాగే పిఎంసి గురించి చెప్పాలంటే ఒకప్పుడు ప్యాంప్లెట్స్ లేదా ప్రచారం ఇలా సాగుతూ ఉండేది. నాకు ఒక డౌట్ వచ్చేది, ఎలా ప్రపంచమంతా తీసుకెళ్ళగలం కొంచెం కొంచెంగా చెప్పుకుంటూ పోతే అని డౌట్ ఉండేది. బట్ పత్రిజీ చెప్పేవాళ్ళు సగం ప్రపంచం అయిపోద్ది, మిగతా వాళ్ళు ఈ సగం మంది మిగతా సగం మందికి చెప్పేస్తారు. అర్థమయ్యేది కాదు అప్పుడు సారీ మాట చెప్తే. కానీ ఎప్పుడైతే 2019 తమిళ్ పిఎంసి వచ్చిందో, 2020 కరోనా వచ్చిందో, ఆ పిఎంసి ఇంపాక్ట్ మనకి తెలిసి వచ్చింది. ఎందుకంటే తమిళనాడులో మనకి పిరమిడ్ మెడిటేషన్ పెద్దగా పరిచయం లేదు. కానీ 2020లో అందరూ తమిళియన్స్ వెతికి పిఎంసికి వచ్చారు. మనకి ఇప్పుడు 1.5 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నారు. పిఎంసి ఛానల్ని ఫస్ట్ నుంచి జయకుమార్ సార్ ప్రమోట్ చేస్తూ వచ్చారు. అయితే ఎప్పుడు కూడా పిఎస్ఎస్ఎంలో అందరి భాగస్వామ్యంతో చేసుకునే అలవాటు ఉంది. అది యజ్ఞం అవ్వచ్చు, పిఎంసి అవ్వచ్చు, ధ్యాన జగత్ బుక్ అవ్వచ్చు. అలా మనం ఇప్పుడు పిఎంసి ట్రస్ట్ ఫామ్ చేసి పిఎంసి ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. పిఎంసి ద్వారా తమిళనాడు అంతా అండ్ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళియన్స్కి చేర్చాలి అనే లక్ష్యంతో డిజిటల్ మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా మనము ప్రచారం చెయ్యాలి అని నిర్ణయించుకొని పిఎంసి ట్రస్ట్ ద్వారా
మనము విస్తరించబోతున్నాం. అలాగే డిసెంబర్ ఫస్ట్ వీక్లో అగస్త్యర్ మహాపిరమిడ్లో ధ్యాన మహాయజ్ఞం జరుగుతుంది. స్వర్ణమాల పత్రిజీ మేడం ఆధ్వర్యంలో చాలా చక్కగా అందంగా ఉంటుంది. 20 ఎకరాల్లో ట్రెక్కింగ్, ఫారెస్ట్, పిరమిడ్లు, నేచర్. తప్పకుండా అందరూ అక్కడికి వచ్చి ఆ ప్రోగ్రాం చూసి మీరందరూ మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. 2006 సంవత్సరంలో చాలా అనారోగ్య సమస్యలతో ధ్యానంలోకి వచ్చాను. డిప్రెషన్లో, సూసైడ్ థాట్స్తో సైక్రియాట్రిస్ట్ దగ్గర అపాయింట్మెంటు బ్యాలెన్స్ ఉంది, మిగతా అన్నీ చేసేసి అయిపోయింది. అటువంటి సమయంలో ధ్యానంలోకి వచ్చి సబ్జెక్ట్ తెలుసుకొని ప్రాక్టీస్ చేసి ధ్యానం అంటే ఏంటి, శ్వాస గురించి రీసెర్చ్ చేసుకోవడం, నెక్స్ట్ స్టెప్లో గురువు గురించి రీసెర్చ్ చేసుకోవడం, అలాగే మనకి లభించిన ఈ అద్భుతమైన దారి ప్రతి ఒక్కరికి చేరాలని క్లాసెస్ చెప్పించడం. ఆల్మోస్ట్ తెలుగు మాస్టర్స్ మొత్తం తమిళనాడుకు వచ్చి మా క్లాసెస్ చెప్పారు. దగ్గర 100-120 మంది మాస్టర్స్ క్లాసెస్ విని ట్రాన్స్లేట్ చేసి తెలుగు వాళ్ళం, మాకు తెలుగు తప్పితే ఏమీ రాదు, అయితే ప్రపంచానికి తమిళ్ వాళ్ళకి అందించాలి అన్న తపనతో మేమంతా తమిళ్ నేర్చుకొని ఇప్పుడు ఇంటీరియల్ తమిళనాడుకి తీసుకువెళ్తున్నాం. ఇంత ప్రయాణం ఎలా జరిగింది అంటే ధ్యానం వల్లనే జరిగింది. లేకపోతే అందరిలాగా తినడం, పడుకోవడం, సంసారం, అట్లే ఎందుకు పుట్టామో తెలియకుండా చనిపోవడం. సార్ చెప్పినట్టు ఒక్కొక్క స్టెప్లో ఏం వర్క్ ఉందో అక్కడికి వచ్చి చేరుకుంటాం. అలాగే ఇవన్నీ చేస్తూ నేను ఇప్పుడు పిఎంసి ట్రస్ట్కి వచ్చి చేరుకున్నాను. మనకి మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ మాస్టర్గా ఉండాలి, ఇదొకటే ఆశయం. ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్, ఇవొక్కటే మన ఆశయం. ఈ దారిలో నాకు గైడ్ చేసిన ఆదిశంకరులు చెప్పినటువంటి భజగోవిందం ఒక్క 3 శ్లోకాలు తెలుసుకొని నా ఈ స్పీచ్ ఫినిష్ చేసేస్తాను. ఫస్ట్, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చల చిత్తం, నిశ్చల చిత్తే జీవన్ముక్తి. ముక్తి కావాలి అనుకుంటాం, కానీ స్టెప్స్ ఏంటి ముక్తికి? ఫస్ట్ సత్సంగం, ధ్యానం చేయాలి. నిస్సంగత్వం వస్తుంది అంటే అటాచ్మెంట్లో డిటాచ్మెంట్ అన్నీ ఉంటుంది, కానీ దేనికి అంటకుండా ఉంటాం. నిస్సంగత్వే నిర్మోహత్వే, ఎప్పుడు ఆ డిటాచ్మెంట్లో ఉంటామో మోహం ఉండదు. మోహం లేదో చిత్తం కదలకుండా ఉంటుంది, అంటే చెల్లించకుండా ఉంటుంది. ఎప్పుడు చిత్తం చెల్లించలేదో జీవించి ఉండగానే ముక్తిని పొందుతాం అని క్లియర్గా ఫస్ట్ స్టెప్ ధ్యానం అని చెప్పారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి భగవద్గీత కించితదీత గంగాజలలవ కణికాపీత సకృదపేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన చర్చ. మనం ఈ శరీరం వదిలి పైకి వెళ్ళినప్పుడు యముడు భగవద్గీత చదివావా కొంచెమైనా, ఒక బొట్టు గంగాజలం అంటే ఆ కాస్మిక్ ఎనర్జీ మింగావా, కొంచెమైనా ఆత్మజ్ఞానం తెలుసుకున్నావా అని అడుగుతాడంట. ఇవి చేయకపోతే కూర్చోబెట్టి మీటింగ్ పెడతాడు, ఎందుకు పోయావు, ఏం చేసి వచ్చావు. అలాగే ఇంకొక శ్లోకం,
యోగరతోవ భోగరతోవ సంగరతోవ సంగవిహీన ఎస్ ఇస్ బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవం. నువ్వు యోగంలో ఉండు, లేకపోతే భోగంలో ఉండు. నువ్వు ఏమన్నా చేయి, సంఘంలో ఉండు, సంఘంలో లేకుండా ఉండు, హిమాలయస్లో కూడా ఉండు. కానీ నీ చిత్తంలో బ్రహ్మతత్వం అంటే నేను ఆత్మని, నేను దేవుణ్ణి, నేను బ్రహ్మని అని ఉంటే సంతోషం సంతోషం సంతోషం. థ్యాంక్ యూ. ఈ యజ్ఞ నిర్వాహకులకు నా అభినందనలు. థ్యాంక్ యూ మాస్టర్స్.